ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండాలి, లేదా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. అందులో తాజాగా ఢిల్లీలో ఆవిడ గారు చేసుకొచ్చినటువంటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా పిరికి పందలు అంటూ ప్రకటించుకొచ్చారు. బడా పారిశ్రామికవేత్తలకి బానిసలుగా మారుతున్నారు అంటూ అభివర్ణించుకొచ్చారు. ఇంతకీ ఈవిడ అసలు చదువుకుందా, చదువుకోలేదా, లేకపోతే కుటుంబ నేపథ్యాన్ని చూసేసి మార్కులు వేసేసారో తెలియదు. కామన్ సెన్స్ అనేటటువంటిది ఏమాత్రం లేని నాయకురాలు అన్నటువంటి విషయం తనను తాను నిరూపించుకుంటుంది. కుటుంబ వారసత్వంతో ఒక సీట్ వచ్చింది, గెలిచేసింది. మొత్తం ముగ్గురు కుటుంబం చక్కగా సేద తీరుతున్నారు పార్లమెంట్లో. అక్కడే అక్కడే డబ్బులు వస్తే అక్కడే తినచ్చు, అక్కడే పడుకోవచ్చు అనేటటువంటి స్టైల్లోకి తయారైపోయారు. విషయం ఏంటంటే, ఏ విధమైనటువంటి పిరికి పందలు నిజం కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి చేసిన దుర్మార్గాల మీదన ఇప్పుడు ప్రాంతీయ పార్టీల టైపులో